30,000 మందికి ₹1,00,00,000 జీతం, 40 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 స్థాయి జీతం తీసుకునేటువంటి అతిపెద్ద ఉద్యోగులందరినీ పొద్దున్న నిద్ర లేచేటప్పటికి మెయిల్లో మీ ఉద్యోగం లేదు అని చెప్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది గందరగోళానికి కారణమైపోయింది ఒరాకిల్ విషయం. దీంతో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు నిలదీస్తున్నారు. ఏంటిది కార్పొరేట్ కంపెనీ అంటే ఇంత నిర్దాక్షిణ్యమా, ఇంత నిరంకుశమా అన్నటువంటి పాయింట్ ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దాంతో కూడా దానికి కుంభకోణాలు, దానికి సంబంధించిన లోపాలను ఎత్తి చూపెడుతున్నారు. ఒకటి మొన్న ఒక వీడియో మొన్న ఒక వీడియో చేశాను. ఇది ఒరాకిల్లో H1B వీసాలు కొత్తగా 3,000 మందికి ఇచ్చారు. మరి ఒక పక్క నువ్వు ఉద్యోగాలు తీసేయాలనుకున్నప్పుడు కొత్తగా ఎట్లా తీసుకున్నావు అంటే ఏంటి, కొత్తగా డబ్బులు ఏమన్నా తీసుకుని ఇచ్చారా వాళ్ళకి, అది మోసం చేయడమే కదా అమెరికా అని అన్నటువంటి పాయింట్. ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ తను డైరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసింది, మెన్షన్ చేసుకొచ్చినటువంటిది ఏంటంటే పీటర్ జిమస్, నేను ఒక వైస్ ప్రెసిడెంట్ గా చేశాను వర్క్ ఫోర్స్ లో ఎకానమీస్ లో ఒరాకిల్లో $420 బిలియన్ వర్క్ చేసేటటువంటి సంస్థ ఏకంగా 30,000 మందిని ఉదయం 6 గంటలకు టెర్మినేషన్ అని చెప్పడం ఎంతవరకు రైటు? అది బిజినెస్ అవర్స్ కూడా కాదు, మార్నింగ్ 6 కి వచ్చేసినటువంటి మెయిల్, అందులో మిమ్మల్ని అందరినీ ఉద్యోగులను తీసేసామని చెప్పడం. ఒరాకిల్ లీడర్షిప్ ఇంత దారుణమైనటువంటి పని ఎట్లా చేస్తుంది? ఏళ్ల తరబడి మీకోసం నిజాయితీగా పనిచేసాం, అంకిత భావంతో పనిచేసాం, కష్టపడి పనిచేసాం. ఇవాళ ఒక్కసారిగా మీరు చేయడం వల్ల మేము ఆధారపడినటువంటి, మా మీద ఆధారపడే జీవితాలు ఏంటి, మేము చేసేటటువంటి పరిస్థితులు ఏంటి, ఇట్లాంటి సందర్భంలో మీరేమో H1B వీసాలు ఎట్లా ఇవ్వగలిగారు? అట్లాగే ఈ ఇయర్ 496 మందిని మళ్ళీ కొత్తగా రిక్రూట్ ఎట్లా చేసుకున్నారు? అలాగే H1B సాఫ్ట్వేర్ ఇంజనీర్ $87,000 సంపాదిస్తాడు, డొమెస్టిక్ మీడియన్ వచ్చేటప్పటికి $106,000 సంపాదిస్తాడు. 83% H1B వీసా వర్కర్లే ఉంటారు. వాళ్ళ స్కిల్స్ చూసినే కదా మీరు ఇచ్చింది. మరి ఏ విధంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉద్యోగాలను తీసేస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అన్నటువంటి పేరుతో క్వార్టర్ పోనీ ఏమన్నా లాసుల్లో ఉన్నామా అంటే $17.2 బిలియన్ సంపాదించాం, 22% లాభం వచ్చింది, నెట్ ఇన్కమ్ 95% ఇంప్రూవ్ అయింది. అట్లాగే $553 బిలియన్ కమిటెడ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, 325% కాంట్రాక్ట్స్ ఇంప్రూవ్ అయినాయి. ఇవన్నీ మా కష్టంతో వస్తే ఇదంతా తీసుకెళ్లి ఎవరికో ఇస్తారా అన్నటువంటి పాయింట్ డీటెయిల్డ్ గా చేసుకొచ్చినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతున్నాయి.